సంఘము ధనము విషయమై ఎలా వ్యవహరించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనమును ఎలా వినియోగపరచాలి? దేవుని పిల్లారా, ఇది చాలా జటిలమైన ప్రశ్న. సాధారణంగా దీని గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే చాలా మందికి కోపమొస్తుంది. చాలా సంఘాలు, చాలా సంస్థలు నొచ్చుకుంటాయి. ఎందుకంటే ఈ విషయం అంతా ధనానికి సంబంధించింది కదా! కాబట్టి ధనం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అన్నది మనం బయట పెట్టామనుకోండి, ఇంక అక్కడి నుంచి గొడవలు, దెబ్బలాటలు, విమర్శించడాలు, లైవ్‌ల్లో మాట్లాడ్డాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. అయినా సరే తప్పదు. మనం సత్యాన్నే మాట్లాడుకుంటున్నాము. ఎవరికి కష్టం అనిపించినా, ఎవరికి ఇబ్బంది అనిపించినా, ఎవరు నొచ్చుకున్నా సరే, నొచ్చుకోవడానికి ఏముందండి? బైబిల్ ముందు ఎవరైనా సరే నొచ్చుకోవాల్సిందే. నిజం ముందు ఎవరైనా సరే తలదించవలసిందే. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. ఓకే. ధనము, ధనమును గురించిన బైబిల్ వివరణ. చాలా మంది క్రైస్తవులకు ఈ ధనాన్ని గురించిన వివరణ బైబిల్‌లో ఎలా ఉన్నదో తెలీదండి. చాలా మంది బోధకులకు కూడా తెలీదు. ఒకవేళ బోధకులకు తెలిసినా బయటికి చెప్పరు. ఎందుకంటే చెబితే సమస్యలొస్తాయి కాబట్టి. క్రైస్తవ్యంలోని అనేక సంఘాలకున్నటువంటి అతి ప్రధానమైన సమస్య ధనము. చాలా చిన్న చిన్న సంఘాలు మనం చూస్తూ ఉంటాం. చిన్న పాక వేసుకొని, లేతే చిన్న రేకుల షెడ్ వేసుకొని, లేతే ఒక చిన్న ఆహ్, చిన్న చర్చ్ లాంటిది. అంటే స్లాబ్‌తో ఏదైనా ఒక చిన్న గూడు వేసుకొని, కొంతమంది సేవకులు సంఘాలను నడిపిస్తూ ఉంటారు. మరికొన్ని చర్చిల్లో, మరికొన్ని సంఘాలను మనం చూసినప్పుడు విపరీతమైన ధనంతో, ఆస్తిపాస్తులతో, అతి ఖరీదైన, అతి పెద్దవైన భవంతులతో విలసిల్లుతూ ఉంటాయి. అవి సంఘాలు, ఇవి సంఘాలే. కానీ ఈ రెండిటి మధ్య చాలా స్పష్టమైన తేడా మనకు కనపడుతూ ఉంటుంది. కొన్ని సంఘాలు కడు బీదగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనం సంఘం అనగా చూడవలసింది ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి మాత్రం సంఘము అని మనం మాట్లాడుకుంటున్నది ఒక నిర్మాణాన్ని చూద్దాం లేకపోతే కాసేపు. ఓకే. ఒక భవనాన్ని చూద్దాం మనం. కొన్ని చాలా బీద పరిస్థితిలో ఉన్నటువంటి సంఘాలు అనగా భవనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అనుకుందాం కాసేపు అనుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే భవనం సంఘం కాదు. సంఘము సమావేశం కావడానికి ఉపయోగపడే ఒక చోటు మాత్రమే. అలాగే అదొక చిన్న పాకైనా సరే అది సంఘం కాదు. ఆ సంఘ సభ్యులు కూడుకోవడానికి ఉపయోగపడే ఒక చోటు మాత్రమే. ఓకే. ఈ విషయం మనకు తెలుసు. అందుకే సంఘము అనగానే ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సంబంధించి వాటి వాటి భౌతిక స్థితి గురించి మాత్రమే నేను మీకు తెలియపరచడానికి సంఘము, పాక, సంఘము, భవంతి అని మాట్లాడుతున్నానన్నమాట. కొన్ని సంఘాలు చాలా భేద స్థితిలో ఉంటాయి. 10 మందే ఉంటారు. లేదా 15 మంది ఉంటారు. లేకపోతే 20 మంది ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ బేదలు. వారు వేసే చందాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. పాకలు వేసుకొని సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. పాస్టర్ గారు కాలినడకన వచ్చి వెళుతూ ఉంటారు. లేక సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు. సంఘ సభ్యులు కూడా బేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏనాటి భత్యాన్ని ఆ రోజు తెచ్చుకుంటూ జీవనాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళు తమకున్నంతలో ప్రతి వారము దేవునికి కృతజ్ఞతలుగా సంఘానికి అందిస్తూ ఉంటారు. దానిని ఆ సేవకుడు తన జీవనం నిమిత్తం వాడుతూ ఉంటాడు. అలాగే సంఘ అవసరాలు తీర్చడానికి కూడా వాడుతూ ఉంటాడు. ఇకపోతే ఏదన్నా ప్రత్యేకమైన కార్యక్రమం ఏమన్నా చేయాల్సొస్తే కనుక సంఘంలో ఉన్న సభ్యులందరూ కూర్చొని మాట్లాడి తలా చెయ్యి వేసి ఆయా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ఒకవేళ సంఘ సభ్యులు చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఆ సంఘ నాయకుడే నానా తిప్పలు పడి ఆయా కార్యక్రమాలు జరిగించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి దయనీయమైన స్థితిలో కూడా కొన్ని సంఘాలు, చాలా సంఘాలు, కొన్ని కాదు చాలా సంఘాలు పల్లెటూళ్ళలో మనకు కనబడుతూ ఉంటాయి. పట్టణాల్లో కూడా బీద స్థితిలో ఉన్నటువంటి సంఘాలు ఉంటాయి. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీద సంఘము, ధనిక సంఘము అని విభజించాల్సి వస్తుంది. కానీ దేవుని దృష్టిలో బీద సంఘము అయినంత మాత్రం చేత, దానికి డబ్బు లేనంత మాత్రం చేత బలమైన విశ్వాసులు ఉంటే అది బీద సంఘం కాలేదు తెలుసుకోండి. ఓకే. లక్షలాది మంది విశ్వాసులు ధనవంతులైన వాళ్ళు ఉన్నంత మాత్రం చేత అది ధనవంతమైన సంఘము కాలేదు తెలుసుకోండి. ఇక్కడ బీద, ధనిక అని ఎందుకు అంటున్నానంటే మనము ధనము విషయాన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మరలా ఈ విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. ఇలా చాలా సంఘాలు దయనీయమైన పరిస్థితిలో ఉంటాయండి. తాటి ఆకులతో వేసుకుంటారు. కొబ్బరి ఆకులతో దడి కట్టుకుంటారు. మట్టితో దాన్ని పూడ్చుకుంటారు. ఒక చిన్న గుమ్మ ఉంటుంది. దానిలోంచి వెళ్తారు, దానిలోంచి వస్తారు. మైక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని సంఘాలకు మైక్ కూడా ఉండదండి. అనగా వారి కార్యక్రమాలు జరుపుకోవటానికి. అంత పేద స్థితిలో ఉంటాయి. వాక్యోపదేశకుడు కూడా
కడు బీదవాడు, అతని కుటుంబం ఆ సంఘం మీద ఆధారపడి ఉండొచ్చు, లేదా అతడు ఏదన్నా బయట పని చేసుకుంటూ ఉండొచ్చు కూడా. వారి భవంతి చూస్తేనే అది పేద సంఘము, ధనిక సంఘం అన్నది మనకు బోధపడిపోతూ ఉంటుంది. ఇకపోతే ఆ సంఘంలో బలమైన విశ్వాసులు ఉండొచ్చు, భక్తులు ఉండొచ్చు, దేవుని కొరకు తమకున్నంతలోనే త్యాగాలు చేసే గొప్ప ధనవంతులు ఉండొచ్చు. తమకున్నంతలోనే అనగా దేవుని పనిలో ధనవంతులైన బీదవాళ్ళు ఉండొచ్చు. ఇది ప్రపంచంలోని పేద సంఘాలుగా చెప్పుకునే వాటి తీరు. ఇకపోతే ధనిక సంఘాలు అని మనం చెప్పుకుంటున్నాం, వాటి దగ్గరికి మనం వెళదాం. ఇవి పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు కడతారు, హోటలు లాంటి భవనాలు కడతారు, కోట్ల రూపాయలు వాటి కొరకు ఖర్చు పెడతారు. లోపల అత్యంత ఖరీదైనటువంటి డెకరేషన్ చేస్తారు, వెనక అద్భుతమైన లైటింగ్స్ పెడతారు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారు, వేలాది మంది కూర్చోవడానికి తగినట్టుగా ఏర్పాట్లు చేస్తారు, కుర్చీలు వేస్తారు, సెంట్రల్ ఎయిర్ కండిషన్ పెడతారు. అలాగే చందాలు పెట్టడానికి వీలుగా ఉండకపోతే కనుక, ప్రతి ఒక్కరూ వచ్చి చందా ఇవ్వటం కష్టమవుతుంటే కనుక ఆన్లైన్ ద్వారా పేమెంట్ సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రతి వారం సంఘానికి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తే అన్ని లక్షల మందికి కూడా భోజనాలు పెట్టే ఏర్పాటు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, ఈ సంఘాలు ఇంత డబ్బున్న సంఘాలుగా ఎలా మారాయి అని మనం ఆలోచిస్తే, ఆ సంఘాలకు ఉద్యోగస్తులు వెళ్తారు, వాళ్ళు దశమ భాగాలు ఇస్తారు. సంఘంలో పరపుతున్న వాళ్ళు వెళ్తారు, ధనవంతులైనటువంటి విశ్వాసులు వెళ్తారు, రాజకీయ నాయకులైనటువంటి విశ్వాసులు వెళ్తారు. వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా చందాలు, కానుకలు ఇస్తూ ఉంటారు, దశమ భాగాలు వేస్తూ ఉంటారు. దాంతో ఆ సంఘము ఆర్థికంగా బాగా పరిపుష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, పరిపుష్టంగా ఉంటుంది అన్నమాట. ఏమైనా చేయాలనుకుంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దైవ కార్యక్రమాలను చెప్పుకుంటున్న వాటిని జరిగిస్తూ ఉంటారు. ఇకపోతే తాము ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అనగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు లేదా రాజకీయ పార్టీలకు ఫండింగ్ కూడా ఇస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫండ్ ఇస్తూ ఉంటారు, లేదా రాజకీయ పార్టీకు ఫండ్ ఇస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చూడవచ్చు. ఇకపోతే కొన్ని సంఘాలకు రాజకీయ నాయకులే కాపర్లుగా ఉంటారు, లేకపోతే రాజకీయ నాయకుల బంధువులు కాపర్లుగా ఉంటారు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు కాపర్లుగా ఉంటారు. మరికొన్ని సంఘాలకు ఉన్నతాధికారుల బంధువులు కాపర్లుగా ఉంటూ ఉంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులను బట్టి బీద సంఘం, ధనిక సంఘము అనే రెండు వర్గాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బైబిల్లో బీద సంఘము, ధనిక సంఘము అని మనకి ఎక్కడ కనపడదు, బైబిల్లో లేదండి అది. కానీ లోకంలో మాత్రం మనకు కనపడుతూ ఉంటుంది. సరే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, డబ్బున సంఘం అయింది, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, డబ్బు లేని సంఘం అయింది అని మనం చెప్పుకోవచ్చు. ధనం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అంటే, సంఘాలకు సంబంధించి ధన విషయమై బైబిల్ ఏం మాట్లాడుతోంది, బోధకుల విషయమై బైబిల్ ఏం మాట్లాడుతోంది. దేని గురించి? ధనం గురించి. ధనము విషయంలో బోధకులు ఎలా వ్యవహరించాలి, ధనము విషయంలో సంఘములు ఎలా వ్యవహరించాలి, దీని గురించిన వివరణ మనకు చాలా చాలా అవసరం. డబ్బున్న సంఘాల వాళ్ళు దేవుడు మా సంఘాన్ని దీవించాడు అని చెప్పుకుంటూ ఉంటారు, దేవుడు మా సంఘాన్ని ఆశీర్వదించాడు, మా సేవను ఆశీర్వదించాడు అంటూ ఉంటారు. అంటే బాగా డబ్బు వచ్చింది, ఆ డబ్బు దేవుని వలన వచ్చింది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే వారి సేవ దేవుడికి నచ్చిందన్నమాట. మరి బీద సంఘాల పరిస్థితి ఏమిటి? వాళ్ళ సేవ దేవుడికి నచ్చలేదు అన్నమాట, అందుకే అవి అలా ఉండిపోయినాయి. అంతేగా మరి. ఇప్పుడు ఒకరి సేవను దేవుడు మెచ్చి వారిని ఆశీర్వదించాడు అంటే, మరి దీనస్థితిలో ఉన్నటువంటి సంఘాలను దేవుడు మెచ్చలేదు, ఆశీర్వదించలేదు అనమాట. అందుకే అవి అలా పడున్నాయి. నీ సేవ ఆశీర్వదింపబడాలి అంటే అని ఒక టైటిల్ చూశాను ఒకసారి నేను, నీ సేవ ఆశీర్వదింపబడాలి అంటే దాని అర్థం ఏమిటి? నీకు బాగా డబ్బు రావాలి అంటే, నువ్వు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా దేవుడు నీకు డబ్బు ఇవ్వాలంటే అని అర్థం అన్నమాట. ఇప్పుడు డబ్బున్న సంఘాలేమో మేము ఆశీర్వదింపబడిన సంఘాలు, మరి బీద సంఘాలు శపింపబడిన సంఘాలు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇందుకు దేవుడు ఏమంటున్నాడు? ధనాన్ని గురించి సంఘం ఎలా ఆలోచించాలి, బోధకులు ఎలా వ్యవహరించాలి? దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య, ప్రధానమైన సమస్య డబ్బు. డబ్బు ఉంటే కొండ మీద కోతైన దిగొస్తుంది అంటుంటారు, చూసారా మన వాళ్ళు. అలాగా సంఘాలు, బోధకులు డబ్బు వెనక పడ్డం మొదలు పెట్టారండి. డబ్బు సంపాదనకు సంఘాన్ని వాడుకోవటం ప్రారంభించారు. అనగా డబ్బు సంపాదనకు దేవుని వాక్యాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎలా చెబితే డబ్బులు వస్తాయి? మనుషుల అవసరాలకు తగిన మాటలు మాట్లాడితే, వారి పరిస్థితికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడితే,
వారి కష్టాలను తీర్చేటట్టుగా ఉండేటటువంటి మాటలు మాట్లాడితే, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ సంగతి దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి మాటలు మాట్లాడితే, ఎంత కష్టంలో ఉన్నవాళ్ళైనా సరే ముందు జేబులోంచి డబ్బులు తీసి ఆ సంఘ నాయకుడికి, కాపరికి ఇస్తారు. ఇలా బోధకులు, సేవకులు విశ్వాసుల స్థితిగతులను వాడుకుంటూ వారి దగ్గర నుండి డబ్బు వసూలు చేసే తెలివిని నేర్చుకున్నారు. తెలివని మనం చెప్పాలి. ఒక సంఘానికి మనుషులు ఎక్కువ మంది రావాలి అన్నా, ఆ సంఘానికి ఎక్కువ డబ్బు రావాలి అన్నా, విశ్వాసులతో మైండ్ గేమ్ ఆడాలి. అలా ఆడుతున్నారు ఈ రోజుల్లో. మైండ్ గేమ్ అంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడం, మాట్లాడడం. అలా మాట్లాడి వాళ్ళను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. భారతదేశం వంటి దేశంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న వాళ్ళలో 100కి 99% మందికి, పోని 90% మందికి ఆర్థిక సమస్యలు ఉండి తీరతాయి. ఎందుకంటే ఇంచుమించుగా అందరూ మధ్య తరగతి, దానికన్నా దిగువ స్థానంలో బ్రతుకుతున్న వాళ్ళు. తప్పనిసరిగా ఆర్థిక సమస్యలు ఉంటాయి. దేవుడు మాకేదన్నా దారి చూపిస్తే బాగుండు, మా చెయ్యి పట్టుకుని లేవదీస్తే బాగుండు, మా స్థితిగతులు మారిస్తే బాగుండును అని బీదవాడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి ఆలోచన అనగా బీదవాడైన క్రైస్తవుడు ఆలోచనను పట్టుకుంటారు కొంతమంది బోధకులైన క్రైస్తవులు. ఏం చెబితే వాడి మనసు కరుగుతుంది, కదులుతుంది. ఎలా బోధిస్తే వాడి జేబులో ఉన్నటువంటి డబ్బులు మన సంచులలో అనగా మన చందా సంచిలో రాలుతాయి. దీని గురించి ఆలోచించి సరిగ్గా విశ్వాసుల ఆశలకు తగినట్టుగా మాట్లాడతారు. కొన్ని చర్చిల్లో ఒక సర్వీస్ కన్నా ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అంటే 2-3 సర్వీసులు నడుస్తూ ఉంటాయి. ఒక సర్వీస్కి ధనవంతులు అనగా ఉద్యోగస్తులు వచ్చారనుకోండి, ఇక్కడ ఆ కాపరి చేసే బోధ మరొక విధంగా ఉంటుంది. మీరు బ్లెస్డ్ పీపుల్ అంటాడు. అంటే మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటాడు. దేవుడు ఉద్యోగంతో మిమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మంచి స్థానంతో మిమ్మల్ని దీవించాడు, యు ఆర్ ఎ బ్లెస్డ్ పీపుల్ అంటాడు ఇంగ్లీష్లో చివరిలో. మళ్ళీ దాంతో అది విన్న వాళ్ళు చాలా ఆనందించేసి, అమ్మో దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చేసాడు, ఈ ఉద్యోగం, ఈ డబ్బు, ఈ కారు, ఈ సూట్లు, ఈ పరపతి, చర్చిలో ఈ స్థానం అంతా మనకు దేవుడు ఇచ్చిందే అని చెప్పి వాళ్ళ జేబులోకి తీసిస్తుంటారు. మనకి దశంభాగాలు, అయ్యగారికి ప్రత్యేక కానుకలు, ఇవన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా వారి స్థాయిని బట్టి, బోధకుడు యువతల వాళ్ళను పొగుడుతున్న దాన్ని బట్టి వాళ్ళు తీసి ఇచ్చేస్తుంటారండి. పేదలు వచ్చే సమయానికి వాక్యం వేరుగా ఉంటుంది, ధనవంతులు వచ్చినప్పుడు వాక్యం వేరుగా ఉంటుంది. ఇలా ప్రజల నాడి, క్రైస్తవుల నాడి పసిగట్టినటువంటి బోధకులు వాళ్ళను మాటలతో మాయ చేసి వాళ్ళ డబ్బును నెమ్మదిగా లాక్కోవడం మొదలుపెట్టారు. దాంతో కొన్ని సంఘాలు ధనముతో తొల తూగిపోతున్నాయి. కోట్ల రూపాయల ధనంతో తొల తూగుతున్నాయి. కోట్లాది అని కూడా అనొచ్చేమో, కోట్లాది రూపాయలతో తొల తూగిపోతున్నాయి. బ్రిటిష్ వారు భారతదేశంలోనికి ప్రవేశించిన తర్వాత క్రైస్తవ్య వ్యాప్తి ఒకంత ఊపందుకుందని మనం చెప్పవచ్చు. ఇంగ్లాండ్ దేశం నుండి క్రైస్తవ బోధకులు కొందరు రావటం, వాళ్ళు మిషనరీస్ అనగా ప్రజలకు సేవ చేస్తూ సువార్త ప్రకటించడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, క్రైస్తవ మిషనరీలకు, చర్చితో అనుసంధానమై ఉన్న మిషనరీలకు కొన్ని ఆస్తులను ఇచ్చిందండి. భూములు అన్నమాట. కొన్ని ఎకరాలు, కొన్ని చర్చిలకు 100 ఎకరాలు కూడా ఇచ్చింది. కారణం ఏంటంటే అప్పట్లో ఇంత జనాభా ఉండేవారు కాదు, అవి అంత విలువైన ఆస్తులు కూడా కాదు, స్థలాలు కూడా కాదు, ఉపయోగపడితే దేనికో దానికి అన్న ఉద్దేశంతో చర్చిలకు ఆస్తులను అనగా భూములను ప్రభుత్వాలు ధారాదత్తం చేసే అప్పట్లో మనుష్య సంచారం లేని చోట్లలోనే ఆ స్థలాలను ఇవ్వటం జరిగింది. ఇలా కొన్ని డినామినేషన్లు కొన్ని వందల, ఇంకా చెప్పాలి అంటే కొన్ని వేల ఎకరాల ఆస్తులను, భూములను కలిగి ఉన్నాయి. ఉండేవి అప్పట్లో ఉండేవి. దాంతో ఆ సంఘము ఆస్తిపరంగా ధనవంతమైన సంఘంగా మారింది. సరే, కాలం గడిచింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆస్తులు అలాగే ఉన్నాయి, చర్చితో అనుసంధానం అని ఉన్నాయి. క్రమంగా భారతదేశం అభివృద్ధి పదంలోనికి పయనించడం మొదలుపెట్టింది. కొంతమేర భూముల రేట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు ఆయా చర్చిలకు ఉన్నటువంటి భూముల విలువలు కనుక లెక్కిస్తే కోట్లు ఖరీదు చేస్తాయి అవన్నీ కూడా. నాకు తెలిసి భీమవరంలో మా ఫ్యామిలీ అంతా లోథరన్ చర్చికి వెళ్ళేవారండి. లోథరన్ గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది భీమవరంలో. మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు, చాలా పెద్ద, నుంచి 100 ఎకరాల వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒక ఏరియా అంతా ఆ గ్రౌండే ఉంటుందండి. దానిలో ఒక స్కూల్ ఉంటుంది, దానిలో ఒక చర్చ్ ఉంటుంది, ఒక కార్నర్ లో చర్చ్ ఉంటుంది, మరొక కార్నర్ లో స్కూల్ ఉంటుంది, మధ్యలో అంతా గ్రౌండ్. దానిని ఆనుకొని చాలా మంది ఇళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు దాని వాల్యూ కొన్ని 100 కోట్లు ఉంటుందండి. అది చర్చ్ క్రింద ఉంది, చర్చ్తో కనెక్ట్ అయి ఉంది అన్నమాట. ఇకపోతే గుంటూరులో కొన్ని 100 ఎకరాలు, కొన్ని 100 కోట్లు. లేకపోతే మరొక చోట విశాఖపట్నంలో
విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ అనగా విశాఖపట్నం నడిబొడ్డున కేంద్ర స్థానంలో చర్చ్ ఉంటుంది. ల్యాండ్ వాల్యూ కూడా వందల కోట్లు ఉంటుంది. ఇలా భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు చర్చిలకు ఉన్నటువంటి ఆస్తుల విలువ వేల లక్షల కోట్లలో ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. బాధాకరమైన విషయం చెప్పమంటారా? కొన్ని వందల ఎకరాలు అంతంత పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి కదా. ఆయా సంఘాలలో బ్రతకడానికి గూడు లేక చిన్న పాక వేసుకుని లేకపోతే గోనె సంచులు బరకాలు కట్టుకుని బ్రతికే విశ్వాసులు కూడా ఉన్నారు. సొంత ఇల్లు లేని చిన్న పాక వేసుకుని బ్రతికే విశ్వాసులు కూడా అటువంటి సంఘాలలో విశ్వాసులుగా ఉన్నారండి. మరంత పెద్ద సంఘము, అన్ని ఆస్తులు, అన్ని భూములు ఉన్నాయి కదా. నీ సంఘంలోని ఒక పేద విశ్వాసి వాడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి నువ్వు ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వలేవా? ఇవ్వరు. సంఘంలో బేదలైన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ జీవన స్థితిగతులు బాలేదు. వర్షం వస్తే కూలిపోయేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా అద్దెంట్లో ఉంటున్నారు. సంఘం అంతా కలిసి బేదలకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టలేరా? ఇంతవరకు అటువంటిది నేను చూడలేదండి ఎక్కడ కూడా. సంఘంలో నిజంగా బేదలైన వాళ్ళు ఎవరున్నారో కనుగొని వారిని ఆదరించే వారికి ఒక గూడు కట్టించి పెట్టగలిగే సంఘము ఇంతవరకు నాకు. ధనిక సంఘాల గురించి మాట్లాడతాను. మామూలు సంఘాలు, చిన్న చిన్న సంఘాలు, బేద సంఘాలు ఎలాగో కట్టించి పెట్టలేవు. అట్లీస్ట్ ధనిక సంఘాలైనా సరే కట్టించి పెట్టగలిగాయి అంటే నాకు తెలిసి మరి ఎక్కడ జరగలేదండి. మీకు తెలుసు మరి నాకు అయితే తెలియదు. తెలిస్తే నాకు చెప్పండి, సంతోషం. ఒకవేళ ఏ సంఘమైనా అలా చేసి ఉంటే కనుక చాలా చాలా సంతోషము. నాకు తెలుసులేవు. దేవుని పిల్లలారా, ఈ ఉదాహరణ క్రైస్తవ సంఘాలు ధనం పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం చూసిన ఈ విషయం, కొన్ని సంఘాలు కేవలము ధనాన్ని పోగు చేసుకునే పనిలో మాత్రమే ఉన్నాయి. ఎవరి మీద అంటే విశ్వాసుల మీద డబ్బు పోగు చేసుకోవటమే. సంఘం అంటే ఎవరి చేతిలో ఉంటుంది? సంఘ కాపరి చేతిలో ఉంటుంది. కాపరే సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాపరి ఏది చెబితే అదే ఆ సంఘానికి వేదవాక్కు, మనందరికీ తెలుసు. సో ఒక సంఘం ఇలా ఉన్నది అంటే దానికి కారకుడు కాపరి అన్నమాట. అంటే సంఘంలోని బీదలైన వారి గురించి ఆలోచించలేకపోతుంది ఒక సంఘం అంటే దానికి కారకుడు కాపరి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు కాపర్లు? బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు. యూదుల్లో 2 తెగలకు చెందిన వాళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు దానిని ఆచరించడంలో ఒక తెగకు చెందిన వాళ్ళు పరిచయులు. ఇంకా వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు అని, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింప నొల్లరు. ఇది కాపరుల పరిస్థితి. అందుకే సంఘాలు ఇలా ఉన్నాయి. పోనీ మన భుజం కాయకపోతే కనీసం వేలన్నా పెట్టి లేపుదామని అనుకోరంట. ఇదండి క్రైస్తవ సమాజపు పరిస్థితి, క్రైస్తవ సంఘపు పరిస్థితి, ఒక క్రైస్తవ బోధకుడి పరిస్థితి, ఒక సంఘ కాపరి పరిస్థితి. కొన్ని సంఘాలు ఆర్థికంగా ఎదగటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడిగా వస్తాడు, చిన్న పాక వేసుకుంటాడు, 2-3 ఉంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషులు పెరుగుతూ ఉంటారు, చర్చి సైజు పెరుగుతూ ఉంటుంది. తర్వాత చర్చి ముందుకు అయ్యగారికి ప్రత్యేకంగా మోటార్ సైకిళ్ళు, కార్లు ఇవన్నీ వచ్చి చేరిపోతాయి. ప్రతి ఊళ్ళో నుంచి ఇలాగే జరుగుతుంటుంది, మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సెటైర్లు కూడా వేస్తుంటారు కొంతమంది, చూస్తుంటాం కదా మనం యూట్యూబ్లోని షార్ట్స్లోని వాటిలో. ఏంటో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ళకు వచ్చిన ఈ ఊరికి వచ్చినటువంటి పాస్టర్ గారు 20 ఏళ్లలో సొంత ఇల్లు కట్టుకోగలిగాడు, సొంత కారు కొనుక్కోగలిగాడు. ఆయన చర్చికి వెళ్తున్న విశ్వాసులు మాత్రం అలాగే ఉన్నారు, ఎదుగు బదుగు లేకుండా. దేవుడు ఆయన ఆశీర్వదించాడు, మరి విశ్వాసులు ఎందుకు ఆశీర్వదించడో అర్థం కాదు అని. ఇటువంటి సెటైర్లు, ఇటువంటి కామెంట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? చదివారా? ఎక్కడన్నా చదివారా? నిజమే కదా. మరి ఆశీర్వాదం విశ్వాసులకు కూడా ఉండాలి కదా. ఏంటో అయ్యగారు దీవించబడతాడు కానీ విశ్వాసులు దీవించబడట్లేదు. కారణం ఏమిటి? దేవుడు ఏమన్నా పక్షపాత? కాదు. అయ్యగారు మాటకారి.
తెలివైనవాడు. డబ్బులు ఎలా లాగాలో తెలుసు విశ్వాసుల దగ్గర నుండి. అలా లాగుతాడనమాట. అలా లాగుతున్నారు ఈరోజు మనం చూస్తున్నాం. లేకపోతే ఎంత ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ నీకెక్కడిది? గట్టిగా వాక్యం చెబితే వచ్చే వారం రారండి ఎవరును. బుధవారం కాక అంతకుముందు బుధవారం హవల్లీ క్లాస్‌లో నేనొక మెసేజ్ చెప్పాను. యెహోవా కట్టిన ఇల్లు అని. అందులో శరీరాన్ని ఎలా వాడుతున్నారు అన్నది బాగా ఘాటుగా చెబుతాను కదా నేను. అలాగే చెప్పాను. మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత అడిగాను. "వచ్చే వారం వస్తారా మీరు? ఎంతమంది వస్తారు?" అని. ఇంచుమించు ఒక 100 మంది ఉన్నట్టున్నారక్కడ. వస్తామని అందరూ చేతులెత్తేశారు. పోయిన వారం చేతులెత్తిన వాళ్ళలో 40% రాలేదండి. ఎందుకు రాలేదు? వాక్యం గుచ్చుకుంది. మాటలు బాధ పెట్టాయి. పాపాన్ని ఎత్తి చూపించాయి. నేను వ్యక్తుల్ని ఎత్తి చూపించలేదు. పాపాన్ని ఎత్తి చూపించాను. దానిలో ఉన్నవాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక తర్వాత రావటం మానేశారంతే. నేను వాళ్ళతో ఆ రోజు చెప్పాను. ఈరోజు నేను మీకు చెబుతున్నటువంటి పాఠం ఈ వాక్యం. కువైట్‌లో మీకు ఏ పాస్టర్ చెప్పడు. ఎందుకంటే చెబితే తర్వాత వారం నుంచి ఇంక రారు మానేస్తారు. అందుకే ఎవ్వడు చెప్పడు. మరి నేను చెప్పకపోతే ఎలా? మీరెలా తెలుసుకుంటారు? మీరెలా మారుతారు? నేను మనుషులు పోగు చేసుకుందామని, నేను డబ్బు సంపాదించుకుందామని, నేను కూడా విశ్వాసులను ఏమి బాధ పెట్టకుండా వారిని సంతోషపెట్టే వాక్యమే చెప్పాలని గనక నేను అనుకుంటే, నేను దేవుడికి అన్యాయం చేసిన వాడినవుతాను. మీకు అన్యాయం చేసిన వాడినవుతాను. కాబట్టి నేను చెప్పక ఉండలేను. నేను చెబుతాను. విని జీర్ణించుకోవడం, స్వీకరించడం అనేది అది మీ చేతిలో ఉన్నదని నేను ఆ రోజు చెప్పాను వాళ్ళకి. చక్కగా తలూపుతూ విన్నారు. నెక్స్ట్ వీక్ అయిపోయింది. వదిలేశారు. ఇలా చెబితే మనుషులు రారు. ఏం చెబితే వస్తారు? ఎలా చెబితే వస్తారు? వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పు. వాళ్ళకి ఏది చెప్పకూడదో అది చెప్పకు. ఈ రూల్ కనుక ఫాలో అయితే నీకు బోలెడు డబ్బులు. క్రైస్తవ బోధకులు విశ్వాసులకు ఏం చెప్పాలో బాగా నేర్చుకున్నారండి. ఏం చెబితే డబ్బులు రాలుతాయో తెలుసుకున్నారు. ఎలా సంపాదించాలో తెలుసుకున్నారు పాస్టర్లు. అలా సంపాదించడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయిపోతుంటారు. దేవుని పిల్లలారా, ఒక్కసారి డబ్బుకు రుచి మరిగిన వాడు దాని నుండి దూరంగా వెళ్ళలేడు. ఎందుకంటేనండి, సంఘాలలో వచ్చే డబ్బు ఫ్రీ మనీ. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేకుండా కూర్చుని గంట, 2 గంటల వాక్యం నిలబడి సంఘంలో నిలబడి వాక్యం చెబితే చాలు నీకు డబ్బులొచ్చి పడిపోతాయి. ఇది ఫ్రీ మనీ. దానికి అలవాటు పడ్డారు క్రైస్తవ బోధకులు. చాలా మంది ఉద్యోగాలు చేసుకోరు మనకు తెలుసు. పని చేసుకుంటూ సేవ చేయలేరు. కొందరు, కొందరు పని చేసుకుంటూ సేవ చేస్తుంటారు. వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుతున్నది. కువైట్‌లో కూడా భారతదేశం నుండి కువైట్ వచ్చి ఏ ఉద్యోగం లేకుండా పగలంతా ఇంట్లో ఖాళీగా కూర్చొని వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చర్చిలు పెట్టి వాటిని నడిపించేవాళ్ళు ఉన్నారండి. కువైట్‌లో ఖాళీగా ఉండి పైసా సంపాదన లేకుండా కేవలము సంఘం మీదే ఆధారపడి బ్రతికే బోధకులు ఎంతోమంది ఉన్నారు. సంఘం వాళ్ళు పెంచుతుంది. సంఘం వాళ్ళు పోషిస్తుంది. ఓకే. సంఘం పెంచాలి. సంఘం పోషించాలి. ఆ బాధ్యత సంఘానిదే. ఆ మాట దేవుడే చెప్పాడు. కానీ నువ్వు ఉన్నది సొంత దేశంలో కాదు కదా నాన్న. పరాయి దేశంలో కదా! విదేశంలో కదా! ఇక్కడ అందరూ డబ్బు సంపాదించుకోవడానికి వచ్చినోళ్ళే కదా! మరి అటువంటప్పుడు నువ్వు చేయగలిగిన పని పోనీ చిన్నదే ఏదో ఒకటి చేసి కనీసం నీ జీవనానికన్నా నువ్వు సంపాదించుకుంటే బావుంటుంది కదా! నో చేయరు. సంపూర్ణ సేవ పేరుతో ఖాళీగా ఇంట్లో ఉండి సంఘానికి చక్కటి మాటలు చెబుతూ అంటే ఏ మాటలు చెబితే విశ్వాసులు తమ చుట్టూ తిరుగుతారో, ఏ బోధ చేస్తే తమకు కాసులు రాలుతాయో, ఏ బోధ చేస్తే ఆస్తులు పెంచుకోవచ్చో, ఎటువంటి బోధలు చేస్తే తమను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారో, అటువంటి బోధలు చేస్తూ ఉంటారు కాబట్టి, ఏ లోటు లేకుండా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది వాళ్ళకు. ఆనందంగా. ఇంటి దగ్గర డబ్బు కూడగట్టుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కువైట్‌లో ఉంటారు. క్రైస్తవ బోధకుడు డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. ఆత్మలను సంపాదించడం నేర్చుకోలేదు ఈ రోజు వరకు. ఎందుకంటే ఆత్మలను సంపాదించాలి అని అనుకుంటే కనుక నువ్వు డబ్బు సంపాదనను వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి దీనికి పొసగదు. ఆత్మను సంపాదించాలి, ఆత్మను రక్షించి దేవుని ముందు నిలబెట్టాలి అని అనుకునేవాడు ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి మాట్లాడడండి. అటువంటి బోధలు చేయడు. కఠినమైన బోధ చేస్తాడు. సంఘ విశ్వాసులను పరిశుద్ధతలో నిలబెట్టే మాటలు చెబుతాడు. వారి జీవితాన్ని దేవునికి సమర్పించగలిగేటటువంటి మాటలు చెప్తాడు. కానీ ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో లేవండి. అటువంటి బోధలు చేసేవాళ్ళు లేరు. చాలా తక్కువ. మనకు కనపడరండి. ఇలా దేవుని పిల్లలారా, కొన్ని సంఘాలు బాగా డబ్బున్న సంఘాలుగాను, మరికొన్ని సంఘాలు బీద సంఘాలుగాను మిగిలిపోవటానికి ఇటువంటి కారణాలు మనకు చాలా కనపడుతూ ఉంటాయి. అలా అని బీద సంఘాలలోని పాస్టర్లు చిత్తశుద్ధితోనే వాక్యం చెబుతున్నారు.
లేకపోతే లేకపోతే కఠినమైన వాక్యమే చెబుతున్నారని అనుకోవడానికి కూడా వీలు లేదండి. పేద సంఘాల్లో కూడా మనుషుల అవసరాలకు తగినట్టుగానే వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని గనపరుస్తూ, వాళ్ళని కీర్తిస్తూ మాట్లాడే బోధకులు కూడా ఉండి ఉండొచ్చు. అటువంటి సంఘాలు కూడా ఉండి ఉండొచ్చు. కాదని మనం చెప్పలేం. కాదండి, సంఘ విశ్వాసులు కడు బీదలు కాబట్టి ఆ సంఘాలు ఆర్థికంగా డెవలప్ కాలేకపోతున్నాయి. పాపం ఆ అయ్యగారు ఎంత ట్రై చేసినా అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బోధకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘానికి డబ్బు దెయ్యం పట్టకూడదు. బోధకుడికి డబ్బు దెయ్యం పట్టకూడదు. అది గాని పట్టిందా ఇహ అంతే సంగతులు. దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే, బోధకులలో 99% మందికి డబ్బు దెయ్యం పట్టింది బాగా. ఎందుకంటే ఫ్రీ మనీ కదా! ఫ్రీగా డబ్బొచ్చి పడుతోంది. ఇంకా ఇంకా సంపాదించడం కొరకు ఇంకా ఇంకా చెబుతూనే ఉంటారు. అసలు దేవుని వైపు మళ్ళించే మాటలు చెప్పరు. కఠినమైన మాటలు చెప్పరు. చేపను తోమినట్టుగా తోమరు సంఘ సభ్యుల్ని. తోమెయ్యాలంతే పెట్టి వాక్యంతోటి. బైబిల్ అంతా విశ్వాసులను తోమడమే, మీరు చూసారో లేదో కొత్త నిబంధన. కొత్త నిబంధన అంతా తోమడమే. గత శుక్రవారం అంతకుముందు శుక్రవారం ఒక మెసేజ్ చెప్పాను. సొంత రక్షణను కొనసాగించుటలా. రక్షణకు అడ్డుపడేవి ఏమిటి చెప్పాను. అందులో ప్రథమ స్థానంలో ఉన్నది డబ్బు. డబ్బు కొరకు ఎవరు దురాశలలోకి వెళ్ళకండి. తప్పు మార్గాన్ని ప్రయాణించకండి. డబ్బు మిమ్మల్ని పాడు చేయకుండా చూసుకోండి. డబ్బుకి అధిక విలువ ఇవ్వకండి. ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను. నిన్న కొన్ని సంగతులు చెప్పాను. లోకం నిన్నెలా మాయ చేస్తుంది, నిన్నెలా ఆకర్షిస్తుంది, ఎలా నిన్ను ఇబ్బంది పెడుతుంది, అవన్నీ కూడా నిన్న చెప్పాను. అటువంటి ప్రసంగాలు చేస్తే డబ్బులు రావు, మనుషులు రారు. అందుకే ఏ సంఘంలో ఉన్నటువంటి బోధలు చేయరు. మరి అదేమి దురదృష్టమో క్రైస్ట్ చర్చ్ కోవెట్‌లో నేను చేస్తానండి. ఈ పాటికి ఎంతమంది ఉంటరో తెలుసా క్రైస్ట్ చర్చ్ కోవెట్‌లో? ఏమంటే 14 ఏళ్ళు సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి సంఘము కేవలం 150 మంది, 160 మందితో ఆగిపోతుంది అంటే, అంటే హాలు టైట్ అవ్వట్లేదంటే సెమినార్‌లకి అవుతుందండి. ఎందుకు అవ్వదు? నిన్నగాక మొన్న పెట్టిన సంఘాలు ఓ ఓ విస్తరించిపోతున్నాయి. పెద్ద పెద్ద బేస్‌మెంట్‌లు తీసేసుకుంటారు ఏకంగా. హాలు పట్టనంత మంది జనం వచ్చేస్తుంటారు. ఏటో మరి 14 ఏళ్ల నుంచి ఉన్న మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆ 150 మంది లోపే, ఆ 160 మంది హాలుకి సరిపడని తప్పించి హాలు పట్టనంత అంతమంది మాత్రం ఎప్పుడు రారు. కారణం ఏంటి? తోమేస్తే ఎవరొస్తారు? నేను ఉదయం మంగళప్పుడు నిద్రపోతున్నారు ఆడోళ్ళు చక్కగా కూర్చొని. డైరెక్ట్‌గా నిద్రపోతున్నాడు. వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిపోండమ్మా, ఇంటికెళ్ళిపోండి. ఇంటికెళ్ళి పడుకోండి. వెళ్ళిపోండి అని చెప్పేసాను. మెసేజ్ ఆపాను. వెళ్ళిపోండి అన్నాను. మీరెళ్ళిపోండి. ఇంటికెళ్ళి పడుకోండి. మీరు పడుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీకు ఇళ్ళున్నాయి. మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చితే మీరు ఇక్కడికి వచ్చి పడుకుంటారని కాదు. ఇంటికెళ్ళిపోండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోమంటే వచ్చేవారు ఎవడొస్తాడండి? ఈడికి ఎంత పొగరైతే మాకేంటి అనుకుంటారు. అవును. నెక్స్ట్ వీక్ ఇంకెవరొస్తారు చెప్పండి? ఎవరు రారండి. నేను ఎవరి గురించి తిడుతున్నానో ఆ వ్యక్తికి తెలుస్తుందిగా, నేనే కదా పట్టుకున్నాను, నన్నే కదా తిడతాడు అనుకుంటాడు. ఇంక వచ్చేవాడు రాడు. అది ఆడ మనిషి అయితే వచ్చేవారు రాదు ఇక. అయిపోయింది ఫినిష్. మరి అలా చేసుకుంటే ఎలా? అలా చేసుకుంటే నీకు డబ్బులు రావు కదా! మా తల్లి నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఆలోచించు. నిన్ను కూర్చోబెట్టి నీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి కాదిక్కడ. వాక్యం చెబుతుంటా, క్రైస్ట్ చర్చ్ కోవెట్ నడుస్తుంటా. నువ్వు పడుకున్నా నిన్నేమనకుండా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు కునికిపాట్లు పడుతున్నా నిన్నేమనకుండా, నిన్నలా వదిలేసి నా పని నేను చేసుకెళ్ళిపోవడానికి కాదు దేవుడు నన్ను ఈ సంఘంలో నిలబెడతా. చేపను తోమినట్టు తోమాలి. బాగా తోమితే చేప ఎలా ఉంటుందండి? శుభ్రం కడిగేసిన తర్వాత తల తల మెరుస్తుంటాయి మొక్కలు చూసారా? అలా మెరవాలి విశ్వాసి దేవుని ముందు. అటువంటి బోధ చెయ్యాలి. మరి అలా బోధిస్తే డబ్బులు రావు. ఎందుకొచ్చిన తలపోటి దరిద్రం అని ఏం చేశారంటే, బోధకులు ఇవన్నీ వదిలేసేసి, వాడికి ఏం కావాలో ముందు చూడు. వాడు దేనితో వచ్చాడు? ఒక బోధకుడు మాట్లాడడం నేను చూశానండి. విశ్వాసులు వచ్చి కూర్చుంటే, మీరేంటి ఏంటేంటో మాట్లాడుతున్నారు? నో. ముందు వాడు ఏ కష్టంతో వచ్చాడో చూడు. పరిస్థితి ఎలా ఉందో చూడు. వాడికి ఏం కావాలో చూడు. వాడికి కావాల్సింది వాడికివ్వు ముందు. కన్నీటితో వచ్చాడా? వాడి కన్నీటిని తుడు. వాడు అవసరంతో వచ్చాడా? వాడి అవసరం గురించి ప్రార్థించు. వాడు అనారోగ్యంతో వచ్చాడు. వాడి అనారోగ్యం గురించి ప్రార్థించు. అప్పుడు నువ్వు వాడికి వాక్యం చెప్పు, వాడు వింటాడు. నువ్వు ఇవేమీ తీయకుండా కేవలం వాక్యమే చెప్పనుకో, వాడు ఎలా వింటాడు? వాడు దుఃఖంలో ఉన్నాడు. వాడు కష్టంలో ఉన్నాడు అన్నాడండి. నేను ఆశ్చర్యపోయాను. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద బోధకుడుగా చలామణి అవుతున్నాడు అతను. ఒక విశ్వాసి దేనితో వచ్చాడో, ఏ అవసరంతో వచ్చాడో దానిని తెలుసుకొని దాన్ని ముందు తీర్చాలట. అంటే వాడి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అదన్నమాట. ఆ విశ్వాసి కొరకు ప్రార్థన చెయ్యి. నేనేం చేస్తాను? వాళ్ళు ఎందుకొచ్చినా వాళ్ళకి వాక్యం చెప్తాను. వాళ్ళు ఏ అవసరంతో అన్నారా అని ముందు నేను దాన్ని పక్కన పెడతాను. వారి దేహమునకు కాక, వారి బ్రతుకునకు కాక, వారి స్థితిగతులు ఎలా ఉన్నా, వారి ఆత్మకు ఏది అవసరమో అది చెప్తాను. దాన్ని అంగీకరించిన వాళ్ళు, దాన్ని స్వీకరించిన వాళ్ళు సంఘంలో ఉంటారు. కష్టంగా ఉందనుకున్న వాళ్ళు
రావటం మానేస్తారు. టెక్నిక్‌ని వాడతారండి బోధకులు. టెక్నిక్ అనమాట. వాడేటప్పటికి డబ్బులొచ్చి పడిపోతాయి అంతే. డబ్బులొచ్చేస్తాయి. ఇలా దేవుని పిల్లలారా, బోధకులకు డబ్బు దెయ్యం పట్టింది. ఎప్పుడు పడుతూనే ఉంటుంది. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఆస్తులు సంపాదించాలి, బాగా కూడగట్టాలి. సంఘాన్ని సంఘ కాపరి డబ్బులు అడగొచ్చా? లేక విశ్వాసులు ఇవ్వాలా? ధనము అడగొచ్చు. విశ్వాసులు ఇవ్వాలా? అవసరమును బట్టి కాపరి ధనమును అడగొచ్చు. అవసరమును బట్టి మళ్ళీ చెప్తున్నాను నేను. అవసరాన్ని బట్టి. ఆ అవసరము సహేతుకమైనదై ఉండాలి. తగినదై ఉండాలి. బలమైనదై ఉండాలి. ఉదాహరణకు యూదయలో కరువు రాబోతుంది. యూదయ నుండి అంతియొకయుకు ప్రవక్తలొచ్చారు. దేవుడు వారిని పంపించాడు. పంపించి ఆ విషయాన్ని అంత్యొకయులో ఉన్న విశ్వాసులకు తెలియపరిచాడు. ఆ మాట విని అంత్యొకయు సంఘంలోని విశ్వాసులు ఆలోచించారంట. అరే! మన సహోదరులు కరువులోకి వెళ్లారు పాపం. వాళ్ళకి తినడానికి తిండి లేదు. బ్రతకడమే కష్టంగా ఉన్నది. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి, మనమందరము తలో చేయి వేసి, మన సహోదరులను ఆదుకోవాలి అని వాళ్ళు ఆలోచించి, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమకూర్చి యెరూషలేము సంఘానికి పంపించారు. అపోస్తుల కార్యాలు చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని, భూలోకం అంటే యూదయ దేశం అక్కడ. మొత్తం ప్రపంచమంతా కాదు. కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మ గారు తెలియపరిచారు ఆ వ్యక్తి ద్వారా. ఎవరికి? అంత్యొకయులో ఉన్నటువంటి సంఘానికి. ఆ! అదెప్పుడు జరిగిందంటే క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యులలో, అంత్యొకయలోని శిష్యులలో అనగా విశ్వాసులలో ప్రతి ఒక్కడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. యెరూషలేములో సమస్య ఉంది. ఆ సమస్య మరొక సంఘమునకు తెలియపరచబడింది ఆత్మ ద్వారా. దాంతో వాళ్ళందరూ తలో చెయ్యి వేశారు. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? అదేమిటి అక్కడ? కరువు, ఏకంగా తినడానికి తిండి లేదు. చచ్చిపోయే పరిస్థితి అన్నమాట. దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో సంఘాల పరిస్థితి ఎలా ఉందంటేనండి, డబ్బు కొరకు విశ్వాసుల మీద ఒత్తిడి తీసుకురావడం. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు విశ్వాసులందరినీ కూర్చోబెట్టి మీరెంత వేసుకోండి, మీరెంత వేసుకోండి, మీరెంత వేసుకోండి, మీరెంత వేసుకోండి అని చెప్పడం. వాడు ఇవ్వగలడా లేదా? వాళ్ళు ఇవ్వగలరా లేదా? వాళ్ళు చెయ్యి వేయగలరా లేదా? ఇవేం పట్టించుకోరు ఇక. ఒకవేళ అయ్యగారు మా వల్ల కాదని చెప్పారనుకోండి, ఇంక అంతే. నెక్స్ట్ వీక్ వాళ్ళ మీద మెసేజ్‌లు. ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు అప్పో సప్పో చేసి పట్టుకెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టడం. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంతకీ ఏమి చేయడానికి? క్రిస్మస్ చేయటానికి. క్రిస్మస్ భోజనాలు. నిన్ను క్రిస్మస్ చేయమని బైబిల్ చెప్పిందా? అదొక అవసరమా? క్రిస్మస్‌కు నువ్వు భోజనాలు పెట్టాలా? అదొక అవసరమా? ఈ భోజనం, క్రిస్మస్ రోజు భోజనం తినకపోతే విశ్వాసులు లేకపోతే ఆ చుట్టుపక్కలందరూ చచ్చిపోతున్నారా? అది కరువా? కాదే. క్రిస్మస్ రోజున ఫంక్షన్ చేసి అందరిని పిలిచి భోజనాలు పెట్టడానికి సంఘంలోని విశ్వాసుల మీద భారం పెట్టొచ్చా? అలా పెట్టమని బైబిల్ చెబుతోందా? దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? అది సేవ అవుతుందా? విదేశాల్లో ఉన్నారనుకోండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్‌లు చేస్తుంటారు పాస్టర్‌లు. కువైట్‌లోనే మీకు కూడా చాలా మంది చేసుంటారు కదా! మరి నువ్వు మన సంఘం నుండే కదా వెళ్ళావు కువైట్‌కి. మరి ఇదిగో మనకు క్రిస్మస్ వచ్చిందమ్మా. ఈసారి భోజనాల భారం అంతా నీదేనమ్మా. ఈసారి టిప్ టాపు ఈ భారం అంతా ఈసారి గిఫ్ట్‌ల భారం అంతా నీదేనమ్మా. ఇలా చక్కగా తియ్యగా మాట్లాడి, ఇవ్వకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళ తాలూకా వాళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడి, వాళ్ళని భయపెట్టి, మొహాలు మార్చుకుని, శాపనార్థాలు పెట్టి, ఏదో ఒక విధంగా డబ్బు వసూలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. అలా చెయ్యొచ్చా? చెయ్యొచ్చా? ఇది సబబేనా? బైబిల్ చెబుతుందా అలా చేయమని? దేవుని ప్రజలారా, కాపరి సంఘాన్ని ధనం అడగాలి అంటే దానికి బలమైన కారణం ఉండాలి. అది వాక్య సంబంధమైనదై ఉండాలి. అది సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడేదై ఉండాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు అది ప్రయోజనకరమైనదై ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి సంఘ సభ్యుల మీద, విశ్వాసుల మీద లేని భారాన్ని మోపేయడం. కొందరు చెప్తూ ఉంటారు నాకు. ఎప్పుడూ ఏదోటి పెడతానే ఉంటారండి. ఎప్పుడూ ఏదోటి. దీనికేసుకోండి, దానికి వేసుకోండి, దీనికివ్వండి, దానికివ్వండి. ఇండియాలో ఏదో చేస్తున్నాం దానికివ్వండి. అక్కడ ఎంతమందిని చదివిస్తున్నాం దానికివ్వండి. ఇంకొకటి ఏదో ఇది చేస్తున్నాం దానికివ్వండి. అస్తమాను అడగటమేనండి అంటుంటారు. ప్రతి బోధకుడు అస్తమాను దశంభాగాల గురించి మాట్లాడుతూ వినండి.
ఎప్పుడు ఇవే వాక్యాలండి. వినలేక చచ్చిపోతున్నామండి. మేము ఇవ్వలేకపోతున్నామండి అస్తమానును. ఇంక సంపాదించిందంతా వీళ్ళకే పెట్టాల్సొస్తుందండి అని విసుక్కున్న విశ్వాసులున్నారు. ఇక్కడ అంత్యొకయ సంఘానికి విషయం తెలిసినప్పుడు, యెరూషలేము నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏమన్నా బలవంతంగా వసూలు చేశాడా? ఇబ్బంది పెట్టాడా? విషయాన్ని జస్ట్ తెలియజేశాడా? తెలియజేశాడంతే. అది తెలియజేయడానికి కూడా బలమైన కారణం ఉంది. కానీ ఈ రోజుల్లో సంఘాలు, వాటి బోధకులు ఎలా ఉన్నారంటేనండి, విశ్వాసులను ఇబ్బంది పెట్టడం, అవసరం లేని వాటికి కూడా డబ్బులు అడుగుతూ, వారి మీద భారం పెడుతూ, వాళ్ళివ్వకపోతే వాళ్ళను బెదిరించడం. బెదిరించడం ఏకంగా. మిమ్మల్ని తీసేస్తాం అని భయపెట్టడం. ఏం డబ్బులివ్వకపోతే తీసేస్తారా? డబ్బులివ్వకపోతే సంఘాల నుండి తీసేస్తారా? సంఘం నుండి విశ్వాసిని తీసేసే అధికారం సేవకుడికుంటుందా? కాపరికుంటుందా? ఉండదని మొన్న నేను మీకు చెప్పాను. డబ్బులివ్వకపోతే తీసేస్తారా? తీసేస్తామంటున్నారు అంతే. తీసేస్తాం మేము. ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఇవ్వని వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడడం. అంతకుముందు ఎంత ఇచ్చినా సరే, ఎన్ని వేలు, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే, దాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి మాకివ్వాలి. మాకివ్వకపోతే మీ సంగతి తెలుస్తాం. మిమ్మల్ని బహిరంగంగా అవమానిస్తాం అని చాలా చవకబారుగా మాట్లాడే బోధకులను చూస్తున్నాం ఈరోజు. సిగ్గనిపిస్తుంటుంది అటువంటి వాళ్ళని చూసినప్పుడు. చవకబారుగా. ఇటువంటి బాధ ఈ మధ్యలో క్రైస్ట్ చర్చ్ కూడా అనుభవించింది. ఆ మాటలు విని ఎంతమంది ఎంత అసహ్యంగా మాట్లాడారో తెలుసా అండి? ఎంత అసహ్యంగా. డబ్బు కోసం ఎంత దిగజారిపోవాలా? ఇంత దిగజారి మాట్లాడాలా డబ్బు కోసం అని? అంత దిగజారిపోతారో డబ్బు కోసం ఎంతకైనా సరే దిగజారిపోవడానికి నేటి బోధకులు సిద్ధంగా ఉన్నారు. తమ పేరు ప్రఖ్యాతుల కొరకు, తమ పేరు అనేక ప్రాంతాలకు వెళ్ళటం కొరకు, ఇంతగా అవసరం లేని విషయాలను కూడా తీసుకొచ్చి కల్పించి వాటికి మీరు ఇస్తారా చస్తారా అని కూర్చుంటారు అంతే. ఏంటిది? ఇవ్వకపోతే టార్గెట్ చేస్తారు మళ్ళీ. నచ్చినోడు ఇస్తాడు, నచ్చనోడు ఎవడో. ఎదుటివాడు సొమ్ము ఇస్తావా చస్తావా అని డిమాండ్ చేయడానికి నువ్వెవడవు అసలు? బైబిల్లో ఎవరైనా డిమాండ్ చేశారు అలాగా? విశ్వాసి తన కష్టార్జితాన్ని ఇవ్వమని డిమాండ్ మళ్ళీ. ఇది వీళ్ళ సొమ్మిది వాళ్ళ దగ్గర దాచిపెట్టినట్టు డిమాండ్ మళ్ళీ. బెదిరించడాలు మళ్ళీ. ఎవరి కష్టార్జితం వాళ్ళది. వాళ్ళకి ఇవ్వాలని మనసు ఉంటే ఇస్తారు. ఇవ్వగలిగిన కారణమైతే ఇస్తారు. ఇవ్వదగిన బలమైన అవసరం ఉంటే ఇస్తారు. అనవసరమైనవి కూడా, అంతగా అవసరం లేనివి కూడా ఎన్నెన్నో పెట్టేసుకుని వాటికి మరి ఇస్తారా చస్తారా అని మనుషులను బెదిరించి భయపెట్టి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో, ఎంత అసహించుకుంటున్నారో తెలుసా అసలు? అది దేవుని దగ్గరికి ఎలా వెళుతుందో తెలుసా? అక్కర్లేదు, మాకు డబ్బు ఇవ్వాలంతే మీరు. ఇదండి నేటి క్రైస్తవ్యం. ఇది క్రైస్తవ్యం. ఇదన్నమాట క్రైస్తవ్యం. ఇవ్వకపోతే మళ్ళీ మేము ఇవ్వము అంటే, మీరు కోరహ సంబంధులు, మీరందరూ కోరహ టీం. మీరు దేవుని అధికారం మీద తిరగబడుతున్నారు. మీరందరూ పాతాళానికి, నరకానికి పోతారని శాపనార్థాలు పెట్టడాలు మళ్ళీని. ఏం మాట్లాడుతున్నారు? వాక్యానుసారమైన జ్ఞానం ఏమైంది? జ్ఞానుల జ్ఞానమును నిరర్ధకము చేతును అన్నాడు. అందుకే జ్ఞానులమని చెప్పుకునే వారి జ్ఞానం నిరర్ధకమైపోవడం ఎంత బాధాకరం చెప్పండి. ఏదో ఒక కార్యక్రమానికి తలపెడితే దానికి ధనాన్ని ఇవ్వలేమంటే దానిని బట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, దానిపై సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే, సంఘం ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆ దైవజనుడట అది దేవుని అధికారం అట. ఆ దేవుని అధికారాన్ని ఎదిరించిన వాళ్ళు కోరహు సంబంధులట నరకానికి పోతారట. కోరహు సంబంధులు అధికారాన్ని కోరుకున్నారు. నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు అధికారాలు కోరుకోలేదు. దీనికి ఎక్కడ పొంతన కుదురుతుంది చెప్పండి? ఎక్కడ కుదురుతుంది? డబ్బే ప్రధానం. డబ్బిచ్చేయాలంతే. నువ్వు చచ్చిపోతావో, నువ్వేం చేసుకుంటావు మాకు అనవసరం. మా డబ్బు మాకు ఇచ్చేయంతే. మీ డబ్బు మీరు ఏమైనా పెట్టారా? ఇక్కడ ఏమైనా చెట్టు వేసారా? ఇటువంటి వాళ్ళు చెట్టు ఏమైనా వేసారండి ఇక్కడ? అది ఏమన్నా డబ్బు మా దగ్గర మూటలు కట్టి ఇక్కడ పెట్టారా మీకు తీసి ఇవ్వటం? లేదా ఏమన్నా వ్యాపారం ఇది అన్నా మీకు ఇవ్వడానికి, అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఏమన్నా వ్యాపారమా? వాళ్ళే దేవుని పనులు చేస్తున్నారట. వాళ్ళే ఎందరికో బీదలకు, విధవరాండ్రకు అన్ని ఇచ్చే క్రైస్ట్ చర్చ్ ఇవ్వట్లేదా? అంటే డప్పు కొట్టనా నేను? డప్పు కొట్టాలా నేను? డప్పు ఇయ్యాలా? వీళ్ళకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను నేను, వాళ్ళకి సహాయం చేశాం, వీళ్ళకి సహాయం చేశాం. డప్పు కొట్టమని బైబిల్లో ఉందా? డప్పు కొట్టమని, డప్పు కొట్టించుకోమని, పేర్లు చదివించుకోమని బైబిల్ చెప్పిందా?
బైబిల్ చెప్పిందా? వాళ్ళంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు అని బైబిల్ చెప్పిందా చదివించమని? నేను పెళ్లి చూపులేంటి? పెళ్ళేంటి నీకు చదివింపులు చదివించడానికి? గతంలో కూడా చెప్పాను. విశ్వాసి దేవుని కొరకు ఇచ్చింది చదవటం మొదలు పెడితే పేరు చదివించుకోవడం కొరకు కూడా డబ్బులు ఇస్తారు, దేవుని కొరకు కాక. పేర్లు చదివించుకోవడానికి గొప్పల కొరకు డబ్బులు ఇస్తారు. అప్పుడు గొప్పల కొరకు వాడి భక్తి జీవితాన్ని ఎందుకు పాడు చేస్తావు? ఇటువంటి మాటలన్నీ చెప్పి ఇది నువ్వు నేర్చుకున్న జ్ఞానం. డబ్బుకు అమ్ముడు పోతున్నారు బోధకులు. డబ్బు దెయ్యం పట్టింది. విశ్వాసుల స్థితిగతులు ఆలోచించరు. వాడు ఇవ్వగలడా, ఇవ్వలేడా, వాడి పరిస్థితి ఏమిటి, వాడు బీదవాడేమో, అది బీద సంఘమేమో, వాళ్ళు తలో చెయ్యి వేసుకున్న నువ్వు అనుకున్నంత వాళ్ళు ఇవ్వలేరేమో. నువ్వు ఆలోచించవా? ఇంకా ఆలోచించమ్మా. నువ్వు ఇచ్చి తీరాలి. నువ్వు ఎవరి కోసం ఇవ్వో. నువ్వు ఇవ్వకపోతే మేము లైవ్ లో మాట్లాడతాం నీ గురించి. ఇంత దిగజారిపోయిన క్రైస్తవ్యం అండి ఈ రోజు. లైవ్ లో మాట్లాడడం ఎవరికి రాదు, ఎవరికి రాదు. లైవ్ లో యూట్యూబ్ లో మాట్లాడడం ఎవరికి రాదు. ఎవరికి లేదు నోరు. ఎవరికి లేదు నోరు. నాకు ఉంది నోరు, నేను మాట్లాడగలను. అంతే కదా. ఎవరికి రాదండి, ఎవరికి లేదండి నోరు. ఎవరికి మాట్లాడడం చేత కదండి ఈ రోజుల్లో. అందరూ వీధికి ఎక్కగలరు ఎక్కాలనుకుంటే. డబ్బు ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఇది సంఘమా? లక్షలిస్తేనే సంఘం అన్నమాట, లేకపోతే సంఘం కాదన్నమాట. విశ్వాసుల దగ్గర తీసుకునేవి తీసుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఆ సంఘం మీద నిందలు, మళ్ళీ ఆ సంఘం గురించి మాటలు, మళ్ళీ బెదిరింపులు, యాక్షన్ తీసుకుంటామని బెదిరింపులు. ఏ సంఘం మరొక సంఘం మీద యాక్షన్ తీసుకుంటామన్నది బైబిల్లో? సరే, దేనికోసం ఇదంతా అంటే డబ్బు 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 పిచ్చి పట్టేసింది. డబ్బు ఇవ్వకపోతే పిచ్చకపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఎంతకైనా సరే దిగజారి మాట్లాడతారు. డబ్బు కోసం ఇదంతా, ఎంతకైనా డబ్బు కోసం ఇదంతా. వచ్చి డబ్బు నెత్తిన పెట్టుకెళ్తామా మనం? జ్ఞానాన్ని నేర్చుకున్నామని చెప్పుకున్నాం. మాకు బైబిల్ తెలుసు బాగా, మా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని చెబుతున్న వాళ్ళు ఎంత దిగజారితే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం నేర్చుకోవాలి? నీ దగ్గర ఏమి నేర్చుకోవాలి? డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలా? నీ దగ్గరకు వచ్చి నేర్చుకో. మళ్ళీ ఎలా సంపాదిస్తున్నారు? ఎంత ఇబ్బంది పెట్టి సంపాదిస్తున్నారు? వాక్యం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారు. ఇంత రేట్ అని ఉంటుంది, మళ్ళీ ఇంత రేట్ అని ఉంటుంది, రోజుకి ఇంత ఇవ్వాలి. ఒక్క రూపాయి తక్కువైతే తొక్కి పట్టి నార తీసి వసూలు చేస్తారు. నేను చూశాను నా కళ్ళతోటి. మీటింగ్లు పెట్టించుకున్న వాళ్ళు వాక్యోపదేశకుడికి డబ్బులు ఇవ్వలేక, అన్నా ఇదిగో ఎంత ఇస్తున్నావు, తర్వాత మేము మీకు అందజేస్తాం అంటే, నువ్వు ఇస్తావా చేస్తావా? ఈక మీద కూర్చుంటారు వాళ్ళ మీద అక్కడికక్కడ. కబుర్లు మాత్రం మళ్ళీ ప్రేమను గురించినటువంటి కబుర్లు, ప్రేమను గురించినటువంటి వాక్యాలు. డబ్బు కోసం అంత దిగజారు. వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి ప్రోగ్రామ్ చేశారే, కార్యక్రమం చేశారే, నీ చేత వాక్యం చెప్పించారే. ఆ చిన్నపాటి సర్దుబాటు కూడా చిన్న సర్దుబాటు నువ్వు చేసుకోలేవా? ఇంత దిగజారాల డబ్బు కొరకు. సరే, ఎలా అయిపోయావు సంఘాలు? డబ్బు పిచ్చి పట్టేసింది. బోధకులకు డబ్బు పిచ్చి పట్టేసింది బాగా. మేము ఇస్తాం, తర్వాత పంపిస్తాం. తర్వాత తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, విసిరిపోవడం. ఏంటిది? ఈరోజు ఉన్నటువంటి ఒక గొప్ప మంచి పదం ఏమిటో తెలుసా అండి? మంచి టైటిల్ ఏమిటో తెలుసా? దేవుని పని. ఇది దేవుని పని కొరకు అంటే చాలు డబ్బులు ఇచ్చేస్తారు ఎవరైనా సరే. కొత్త పదం అది. దేవుని పని కొరకు, నువ్వు దేవుని పని చేయి, ఇది దేవుని పని కొరకు అని చెప్పి డబ్బులు లాగటం జనాల దగ్గర నుండి. డబ్బులు లాగటం. పేద ప్రజలు, పేద కుటుంబాలు, పేద సంఘాలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు సరిగ్గా తింటున్నారు లేదా? వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి, వాళ్ళు కూర్చోడానికి కనీసం గూడన్నా ఉందా, కనీసం బరకు అన్నా ఉందా? ఏం ఆలోచించరేక. నువ్వు డబ్బులు ఇచ్చితే ఏదో ఒక రూపంలో డబ్బు మాకు రావాల్సింది, అంతే. ఏదో ఒక రూపేణ రావాలి డబ్బు. నువ్వు దేవుడు పని చేయి అని వాళ్ళని రెచ్చగొట్టడం, దేవుని కొరకు నువ్వు సమస్తాన్ని ధారపోయాలని రెచ్చగొట్టడం, అలా డబ్బులు వసూలు చేసుకోవడం. ఇలా ఉందా బైబిల్లో? విషయం ఇలా చేయమని చెబుతుందా బైబిల్ గ్రంథము? దేవుడు ఎలా చేయమని చెబుతున్నాడా బైబిల్లో? అయిపోయినాయండి సంఘాలు. ధనము విషయంలో సంఘం ఇలా వ్యవహరిస్తే, ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదండి, ఒక సంఘాన్ని తిడుతూ దేవుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి,
ఆమేన్ వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమొల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. బాబు నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటున్నాడు దేవుడు. ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు నువ్వు. మాకింత ఇస్తేనే మేము వాక్యం చెప్పడానికి వస్తాము అని అనటం వాక్యాన్ని అమ్ముకోవడం కాదా? 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 కాదో చెప్పండి. ఈ లెక్కన ప్రతి వారం నేను అమ్మాలి వాక్యాన్ని. ప్రతిరోజు నేను అమ్మాలి వాక్యాన్ని. మేము రావాలంటే మాకు ఎంత ఇవ్వాలి? ఓకే, వాళ్ళు ఇస్తారు నీకు. నిన్ను ఒట్టి చేతులతో ఏం పంపించేయరే. కొన్ని అడిగేది సహేతుకంగా అడుగు. సహేతుకంగా అడుగు. ఎదటి వారు ఇవ్వగలరో లేదో చూసి అడుగు. ఉండదు ఎంత రేటు ఎంత ఇస్తేనే మేము వస్తాం, లేకపోతే మేము రాం. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే డబ్బులు మొత్తం చేతులు పెట్టాలి. అవసరమైతే ముందే మా అకౌంట్లో వేసేయాలి. ముందు మాకు అడ్వాన్స్ ఇవ్వాలి. ఏది అన్న వ్యాపారమా లేకపోతే సేవ? వ్యాపారం చేస్తున్నారా లేక సేవ చేస్తున్నారా? ఎంత దారుణమా, ఎంత దిగజారాలా? దేవుని పిల్లలారా, ధనము విషయంలో సంఘాలు చూసారా ఎలా వ్యవహరిస్తున్నాయో? దేవుని పని పేరుతో అమాయక విశ్వాసులను రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, అవసరం లేని వాటికి ఖర్చు పెట్టడం, అవసరం లేని వాటిని ఖరీదు చేయటం. ఇచ్చేవాళ్ళు సంతోషంతో ఇస్తున్నారా లేక తిట్టుకుంటూ ఇస్తున్నారా లేక ఏడుస్తూ ఇస్తున్నారా? ఎప్పుడన్నా గమనించారా తీసుకునేవాళ్ళు? ఎప్పుడన్నా నీకు చిట్టుకుంటూ ఇస్తున్నారా? నీకు ఏడుస్తూ ఇస్తున్నారా? దుఃఖంతో ఇస్తున్నారా? బాధతో ఇస్తున్నారా? దేవుడి పనికి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. వాళ్ళు తిట్టుకుంటూ ఏడుస్తూ కన్నీటితో ఇచ్చే పరిస్థితి నువ్వు తీసుకురాకూడదు ఎప్పుడు కూడా ఒక సంఘ కాపరిగా. అందుకే దేవుని పిల్లలు మన సంఘంలో నేను చందా పట్టినండి. నేను బ్రతికున్నంత వరకు నేను ఎక్కడ సేవ చేసినా అటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చచ్చిపోయేంత వరకు కూడా విశ్వాసులు బ్రతకనివ్వరిక మొత్తం వెళ్ళి తినేస్తుంటారు. ఇక మంచినీళ్ళు కూడా తాగకూడదు, భోజనం కూడా చేయకూడదు, అంతా మాకే పంపేయండి. ఏం చేసుకుంటాం? ఏమైపోతాం? ఖర్చు కట్టకూడదు. క్రైస్ట్ కూడా నరసాపురంలో ఒకటి కట్టాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ధనాన్ని సమకూర్చింది. అది పెద్ద నేరం. ఇప్పుడు అది పెద్ద తప్పు. ఇప్పుడు ఆస్తులు సమకూర్చుకుంటున్నారు, చర్చిలు కడదాం అనుకుంటున్నారు, డబ్బులు దాచుకుంటున్నారు. డబ్బులు దేనికి దాచాం? సంఘం దాచింది దేనికోసం దాచింది? ఎదర నిర్మాణం ఉంది కనుకే కదా దాస్తా. దానికోసమేనా లేకపోతే ఇంక దేనికన్నానా? సంఘంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారట. ఏంటి సహాయం కూడా చేయకూడదు? సంఘంలో ఉన్న వాళ్ళకి అప్పేస్తారు. అప్పడిగినోడికి అప్పకూడదు. అప్పడిగిన వారి వద్ద నుండి నీ ముఖం తిప్పుకోద్దని దేవుడు అన్నాడు లేదా? నువ్వు చేయగలిగింది చెయ్యాలి. దయ్యండి అది తప్పే, అన్ని తప్పే. తీసుకెళ్తున్నారు క్రైస్తవ సమాజాన్ని. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మోసపోకండి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మోసపోకండి. అందుకే క్రైస్ట్ కోవిడ్లో నేను చందా పట్టను. ఆ పరిస్థితి దేవుడు ఎంతవరకు నాకు రానివ్వలేదండి. అది ఎప్పటికీ రానివ్వకూడదన్నది నా ప్రార్థన, నా విన్నపం. ఎందుకంటే సంఘంలో వాళ్ళు కూడా తినాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. అంతా నువ్వే మింగేస్తానంటే అంతా నీకే ఇచ్చారంటే ఎలా కుదురుతుంది? అంతా నేనే మింగేస్తానంటే. సంఘాలు ఇలా ఉన్నాయండి. సంఘము ధనము విషయంలో సంఘం ఎలా వ్యవహరించాలి? అబ్బో చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది. మనం చెప్పుకున్నది కొంతే ఇంకా. కాబట్టి ఒక సంఘ కాపరి ఆ సంఘాన్ని ధనం అడగాలి అంటే దానికి బలమైన కారణం ఉండాలి. గతంలో కూడా ఒకసారి ఈ మాట చెప్పాను, ఈ ప్రసంగం చేశాను నేను. బలమైన కారణం ఉండాలి. నరసాపురంలో మనం ఒక భవనాన్ని నిర్మిద్దాం అనుకున్నాం. అది బలమైన కారణం. అప్పుడే అడిగాను నేను, మనమందరం కలిసి కడదామని. అడగటం అంటే నాకివ్వండి అని కూడా నేను అడగలేదు. మనమందరం కలిసి దాన్ని నిర్మిద్దాం అన్నాను. దానిలో అధిక భాగం, హైయెస్ట్ అమౌంట్ నేనే వేస్తాను. నా కష్టార్జితం, నా తల్లి దాచుకున్న డబ్బు, నా తల్లికి ఉన్నటువంటి బంగారు దాన్ని అంతటిని అమ్మి నేను
దానిలో మీ అందరికన్నా ఎక్కువగా నేనే నా భాగాన్ని ఇస్తాను అని చెప్పాను. అదే చేస్తాను నేను. అంతే, ఒకే ఒకసారి అడిగాం. అయిపోయింది, ఫినిష్. ఇవ్వదలిచిన వాళ్ళు ఇచ్చారు. అక్కడితో అది క్లోజ్. ఎంతొస్తే అంత. చిన్న మనకి చిన్న అగ్గిపెట్టే వస్తదా? దాంట్లోనే పెట్టుకుంటాం. దట్స్ ఇట్. దానికి మళ్ళీ మనం కోట్లు దాచామని చెప్పుకుంటారు. కోట్లు, కోట్లు దాచేసాం. స్థలాలు ఏకంగా నేను స్థలాలు కొనేసామట. స్థలాలు కొనేసాం. దేవుని ప్రజలారా, సంఘానికి డబ్బు కాటు పడకూడదండి. జ్ఞాపకం. రేపొద్దున దేవుడు మీ ద్వారా సంఘాలను ఏర్పాటు చేయవచ్చు. మీకున్న దాంతోనే మీరు జరిగించండి. సంఘ విశ్వాసులు కృతజ్ఞతతో దేవునికిస్తే దాంతోనే జరిగించండి. రోజు నేనున్నాను. నా జీతము ప్లస్ సంఘంలో వాళ్ళందరూ ఇచ్చింది. నేను జరిగిస్తున్నాను. నేను జరిగించలేని పరిస్థితి వచ్చిందనుకోండి, నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటా. మీరిస్తారా? చస్తారా? ఇవ్వకపోతే ఎలాగా? మీరివ్వకపోతే మీరు శపించబడతారు. మీరిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. మీ బిడ్డలు దీవించబడతారు. ఇవ్వకపోతే మీ బిడ్డలు శపించబడతారు. మీ కుటుంబాలు శపించబడతాయి. ఇవన్నీ అనవసరం అండి. అనవసరం. నీకు చావుంటే చెయ్యి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. ఏ సంఘము కూడా తన విశ్వాసులను ధనము విషయమై ఇబ్బంది పెట్టలేదు. బైబిల్ చరిత్రలో మనకెక్కడ కనపడదు. బైబిల్‌లో ఉన్నటువంటి చరిత్రలో మీరు చూడండి. దేవుని పని పేరుతో రెచ్చగొట్టి డబ్బులు వసూలు చేయలేదు ఎక్కడా కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? దేవుని పని పేరుతో, దేవుని పని అని, అది దేవుని సేవ అని, అది దేవునికి ఉపయోగపడుతుందని ఇటువంటి మాటలు చెప్పి విశ్వాసుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం. సంఘాలు అలా ఉండకూడదంటున్నాడు. సంఘాలు అలా ఉండకూడదు. డబ్బులిస్తే మంచోడు, డబ్బులివ్వకపోతే చెడ్డోడు. డబ్బులిస్తే నువ్వు మాట్లాడడానికి నీకు పర్మిషన్ ఇస్తారు. డబ్బులివ్వకపోతే కనీసం నీ మొహం కూడా చూడరు. ఇది అండి జ్ఞానుల పరిస్థితి ఎలా ఉందండి. డబ్బిస్తేనే నీతో మాట్లాడతారు. లేకపోతే మాట కూడా మాట్లాడరు. పైగా వాళ్ళు అనుకున్నంత ఇవ్వాలి. మళ్ళీ అనుకున్న దానికన్నా ఏమాత్రం తగ్గినా నీ మొఖం కూడా చూడరు. మీరు జాగ్రత్త దేవుని పిల్లలు, మోసపోకండి. మీరు మోసపోకండి. డబ్బు విషయంలో మీరు మోసపోకండి. క్రైస్ట్ కోవిడ్ ఎలా నడుస్తుందో మీరు ఆలోచించండి. ఇలా కూడా ఒక సంఘాన్ని నడిపించవచ్చా? నడిపించవచ్చు. ధనము విషయంలో, ధనము ద్వారా సంఘాన్ని నడిపించే విషయంలో క్రైస్ట్ చర్చ్ కోవైట్ ప్రపంచ సంఘాలకు మార్గదర్శక సంఘం. మార్గదర్శక సంఘము. విశ్వాసులను ఇబ్బంది పెట్టక, మాయ మాటలతో మోసగించక, ఉన్నతంగా నడుస్తున్నటువంటి సంఘము. మార్గద మనసున్న వాళ్ళు ఇస్తారు. ఇవ్వదలుచుకున్న వాళ్ళు, దేవునికి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇస్తారు. ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేరు. అంతే కదండీ! ఎవరైనా అంతే కదండీ! ఇప్పుడు నేనైనా సరే అంతే. నేను ఇవ్వగలిగితేనే ఇస్తాను. ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఇవ్వలేను కదా! అలా కాకుండా నువ్వు ఇవ్వలేకపోయినా సరే నువ్వు ఇస్తావా, చస్తావా, ఇచ్చి చచ్చిపో అంటే అది ఎంతవరకు సమంజసం? సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ సహాయం కూడా చేయకూడదట. అప్పులు కూడా ఇవ్వకూడదు. కొత్త బైబిల్ రాశారండి. కొత్త బైబిల్, కొత్త క్రైస్తవ్యం వస్తుంది రాబోయే రోజుల్లో. బయటకొస్తుంది ఇప్పుడు నెమ్మది నెమ్మది. జాగ్రత్త దేవుని పిల్లలు, మోసపోకండి మీరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మీ బిడ్డలమైన మేము మీరు రాయించిన గ్రంథంలోని సంగతులను నేర్చుకుంటున్నాం. ధర్మ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు నేర్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ సంఘాన్ని మీరు కాపాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా సంఘాన్ని మీరు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంఘం ఏ విధంగా నడుస్తున్నదో తండ్రి, నా మరణదినం వరకు సంఘమును అదే విధంగా నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. భారతదేశంలో జరిగించవలసిన పనులన్నిటి విషయమే మీకు విజ్ఞాపన చేస్తున్నాం. కనికరించండి నాయన, సహాయపడండి. ప్రతి సమస్యను పరిష్కరించి మార్గమును సరళపరచమని, త్వరలోనే నిర్మాణము ప్రారంభించుటకు సహాయపడమని కోరుకుంటున్నాను. ధనము విషయమై సంఘాన్ని జాగృత పరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఆయన ప్రపంచ క్రైస్తవ్యం ఎంతో మారవలసి ఉన్నది తండ్రి. కొంతైనా మార్చుటకు మీ సంఘమైన క్రైస్ట్ చర్చ్ కువైట్‌కు దానిలో ఉంటున్నటువంటి మాకు అవకాశం ఇవ్వండి. ఆత్మజ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్యునివ్వండి. సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. లైవ్‌లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అందరినీ ప్రేమించండి. నాయనా, ఆప్తులను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాలకు తగిన ఆదరణను ప్రసాదించమని వేడుకుంటున్నాం. సంఘంలో అనారోగ్యాలతో బాధపడుతున్న మీ బిడ్డలందరికీ తగిన ఆరోగ్యములివ్వండి. నిరుద్యోగములతో బాధపడుతున్న మీ బిడ్డలకు తగిన ఉద్యోగములు ప్రసాదించండి. ఈ దేశం ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీ బిడ్డలకు సహాయపడండి. మా దోషములు, మా అపరాధములు మన్నించండి తండ్రి. మమ్మను క్షమించండి. మీ కుమారుని ద్వారా మా పాపములను పరిహరించమని కోరుకుంటూ
తిరిగి రేపు మేమందరం సమావేశమై మీరు రాయించిన గ్రంథంలోను గొప్ప సంగతులు నేర్చుకొనుటకు సహాయపడమని ప్రాధేయపడుతూ వేడుకుంటూ లైవ్‌లోని మీ బిడ్డలందరినీ నాయన క్షేమంగా కాపాడి వర్ధిల్ల చేయమని, సత్యమును హృదయమందు భద్రపరుచుకునే వివేకమును, జ్ఞానమును అనుగ్రహించమని, మీ బిడ్డలందరినీ సత్యమందు స్థిరపరచమని కోరుకుంటూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.